తల్లిదండ్రుల మాట విన్నారు, ఇప్పుడు పిల్లల మాట వినాలి. అంటే ఆ కాలంలో పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వినేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. అంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను ఇప్పుడు అంటే, ఇక్కడ 15వ వచనం చూస్తే చిన్నలారా అని కూడా అంటాడు. కాబట్టి హోలిస్టిక్ గా మనం అర్థం చేసుకోవటానికి ఈ ఆలోచన అన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, మహిమా కిరీటము పొందుదురు అని 4వ వచనం చెప్పి చిన్నలారా అని సంబోధిస్తున్నారు. ఈ మహిమా కిరీటము గురించి మనము ధ్యాస కంటే కూడా ఈ లోకములో నా పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలా, నా పిల్లలకి నేను సమకూర్చగలను, ఆస్తులు ఏమన్నా సమకూర్చగలనా అంటే నేను తప్పు రైటు అన్న ప్రస్తావన మాట్లాడట్లేదు. బ్రదర్ అట్లయితే పిల్లల గురించి మనం ఏం ఆలోచించకూడదా అంటే నేను ఆలోచించొద్దని చెప్పట్లేదు. అంటే నేను ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే మహిమా కిరీటము గురించి మనం ఆలోచించే ప్రాధాన్యత అసలు ఎక్కడుంది మన ప్రయారిటీస్ లో. మన ప్రయారిటీస్ లో ఆలోచించాలి. ఒక ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు, అర్ధగంట, గంట కూర్చొని నేను దేని గురించి ఆలోచించాలి ఫ్యూచర్ అన్నప్పుడు అసలు ఈ మహిమా కిరీటము అక్కటి ఉందని, దాని గురించి నా ధ్యాస ఉండాలని, దాని గురించి నా జీవన శైలి లేకపోతే జీవన విధానాన్ని మార్చుకోవాలని అన్నదే పెద్ద అవగాహన లోపమా, లేక అవగాహన ఉన్నా అది ప్రాధాన్యత లేదా? ఒకవేళ అవగాహన లోపమైనా, అవగాహన ఉండే ప్రాధాన్యత లేకపోయినా ఈ బైబిల్ స్టడీ మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మన ప్రయారిటీస్ లో అది చాలా మందికి లేదు అన్నదాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. నేను జ్ఞాపకం చేయట్లేదు, పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఇదంతా సంఘ పెద్దలకి కదా. వెరీ గుడ్, కరెక్టే, నో డౌట్ అబౌట్ దట్. ఒక సంఘము, సంఘాన్ని పెట్టే సంఘ పెద్దలు లేకపోతే డీకన్స్ అంటారు, రకరకాల పేర్లు ఉండొచ్చు. కమిటీ అంటారు, ఈసీసీ చర్చ్ కమిటీ మెంబర్స్ అనొచ్చు, పారిష్ కమిటీ మెంబర్స్ అనొచ్చు. ఇది వాళ్ళకే కదా పేతురు గారు సంబోధిస్తుంది. కరెక్టే. అప్పుడు ఆది సంఘము పరిస్థితి వేరు, ఇప్పుడు సార్వత్రిక క్రైస్తవంగా మనం ఆలోచించాలి. మళ్ళా చెప్తాను, ఇండివిజువల్ సంఘాలు ఉన్నాయి, చర్చెస్. నేను లాస్ట్ టైం చెప్పాను, సంఘము అంటే డజంట్ మీన్ టు బిల్డింగ్ అంటూ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ నేను కాసేపు వీడియో మ్యూట్ చేస్తానండి. కొద్దిగా నేను జర్నీలో, మీరు చూడొచ్చు జర్నీలో ఉన్నాను. సిగ్నల్స్ వల్ల కొద్దిగా బెటర్, లెట్ మీ క్లోజ్ మై వీడియో కాసేపు, సో దట్ రైట్. ఇప్పుడు నేను క్లియర్ గా మాట్లాడొచ్చు అని నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు మనం షేర్ స్క్రీన్కి వెళ్దాం. బైబిల్ వచనాలు ఇక్కడ పోయింది, నాకు ఓపెన్ కావట్లేదు. ఒకసారి బైబిల్ ఏమ్మా చదువుతావా? నాకు షేర్ స్క్రీన్ ఓపెన్ కాలేదు. ఏ వచనం? 1, 2 చదువు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోగు మహిమలో పాలివాడునైనను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. బలిమి చేత కాదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను కూడా అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. చాలమ్మా. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, మీరు గమనిస్తే ఆయన అపోస్తులు,
తెలుసు కదండి. అపోస్తులు అంటే యేసుతో నడిచిన వారు, యేసుని ముఖాముఖిగా చూసిన వారు. అయినప్పటికీ ఈయన ఏమంటున్నాడంటే తోటి పెద్దలు అంటున్నాడు. అంటే ఇతన్ని సంఘములో ఉన్న పెద్దలుగానే భావించుకుంటున్నాడు. అంటే తన హంబుల్నెస్ ని ఆయన పాటిస్తూ మనల్ని కూడా ఆ హంబుల్నెస్ గురించి అడుగుతా ఉన్నాడు. క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బాగా గమనించండి పదం. సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. 2 పదాలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నంబర్ 1, క్రీస్తు. ఈ అధ్యాయం అంతా అండి ఈ యొక్క కంటెంపరరీ దేశ పరిస్థితికి మ్యాచింగ్ పక్కా మ్యాచింగ్. ఎందుకంటే నేను ఈ మంత్ ఎర్లీ 6th 7th పాసిఘాట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాను. అక్కడ నుంచి గౌహతికి వచ్చాను. గౌహతి చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా గౌహతిలో ఉన్నాను. వెళ్ళాలని కూడా ట్రై చేశాం. బట్ విపరీతమైన క్రౌడ్. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, బీజేపీ పార్టీలో ఉన్న సీఎంలందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అక్కడ చూసినప్పుడు ఎలా ఉందంటే ఆ యొక్క వాతావరణం అంతా మీకు ఈ యొక్క మీడియాలో దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్లాట్ఫామ్లో. అంటే అది మన దేశ పరిస్థితి ఈ వచనాలకు చాలా మ్యాచింగ్ గా ఉంది. అంటే క్రైస్తవ సంఘానికి శ్రమలు, ఆ శ్రమలు క్రీస్తు యేసువారు పడిన శ్రమలకు నేను కళ్ళారా చూశాను అంటున్నాడు పేతురు గారు. సాక్షిని అంటున్నాడు. గుర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను. 2 విషయాలు. యేసు ప్రభు శ్రమ, నేను సాక్షిని. రెండోది బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనై నేను మీతో, అంటే మహిమలో నేను ఉంటాను, అంటే నేను కూడా శ్రమలు పొందుతున్నాను. యేసు ప్రభు శ్రమ పొందాడు, నేను శ్రమ పొందుతాను, మేము మహిమలో ఉంటాము. అంటే ఇప్పుడు ఏమంటారు బ్రదర్, మనం ఇప్పుడు శ్రమ పడాలంటావా? అంటే మహిమ రావాలంటేనే శ్రమలు పడాలా? అవసరమా? కాదు. శ్రమలు పడాలి అంటే మనం అనుకున్న శ్రమలు పరిస్థితులను బట్టి ఉంటాయి. నువ్వు పనిచేసే దాంట్లో యథార్థంగా ఉండాలన్నా అది శ్రమే. నీవు ఒక ఇల్లు కడుతున్నా దాంట్లో ఎంత మటుకు యథార్థంగా ఉన్నావా అది శ్రమే. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు యథార్థంగా మాట్లాడుతున్నావా అది కూడా శ్రమే. అందరినీ సంతోషపెట్టే విధంగాను అందరితో మంచి మాట మాట్లాడుతున్నావా, లేక తప్పైతే తప్పని చెప్తున్నావా అది శ్రమే. యథార్థమైన జీవితంలో జీవిస్తున్నావా శ్రమ. అంటే నిన్నేదో క్రైస్తవేత్తరులో ఇంకెవరో వచ్చే బాధ పెట్టేది ఒక్కటే శ్రమగా భావించొద్దండి. మన అనుదిన జీవితం ఎలాగుంది. పెద్దలుగా హెచ్చరించుచున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను సార్వత్రిక క్రైస్తవ సంఘంగా ప్రతి ఒక్కరికి ఇది అన్వయించుకోవచ్చు. నేను లాస్ట్ టైం చెప్పాను, అదే కంటిన్యూ చేస్తున్నాను. చర్చ్, సంఘము అన్న పదము ఇది చర్చికే పరిమితమైంది కాదు. ఈరోజు గవర్నమెంట్ కూడా ఉమెన్ కి సంఘాలను పెట్టింది. మీకు తెలుసు, అందరూ చాలా మంది రూరల్లోను సెమీ అర్బన్ లో ఉన్న వాళ్ళు సంఘాలలో ఉంటున్నారు. నెలకు ఒకసారి కలుస్తారు, దాన్ని సంఘము అంటారు. ఆ సంఘము ఏంటి? చిట్లు వేస్తారు, డబ్బులు ఉంటాయి. చిట్లు అంటే ఈ చిట్లు అని కాదు, అందరూ మనీ వేస్తారు, ఆ బ్యాంకు కడతారు. దాంట్లో ఎవరికి అవసరత ఉందో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఒకరి మేలు బాగోగులు చూసుకోవాలా, దానికంటే ఒక లీడర్ ఉంటాడు, దాన్ని మెయింటైన్ చేయాలా. ఇవన్నీ సంఘము అంటే ఆ సంఘము అనగానే మనం ఏదో చర్చ్ బిల్డింగు, చర్చిలో ఉండే వాటికే పరిమితం చేసుకోకూడదు. ఈరోజు ఇది ఆల్రెడీ చెప్పాను. అంటే ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘముగా తోటి విశ్వాసులకు నీ ఏ విధమైన జీవిత విధానం ఉందో అలా మనము అన్వయించుకోవచ్చు. 2వ వచనం చదవమ్మా, 2-3 చదవమ్మా.
ఎవరు చదువుతున్నారు? బలిమి చేత కాక దేవుని ఆ, చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. అది ఒక మాటలో చెప్పాలంటే, మీరేదో గొప్పని, మిగతా వాళ్ళేదో తక్కువని, ఆ అధికారము చూపే విధంగా ఉండొద్దు అంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే, మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దానిని కాయుడి అంటే ఏంటి? స్పిరిచువల్ ఎడిఫికేషన్. కాయుడు అంటే మన ఫైనాన్షియల్ ఎడిఫికేషన్ అనుకోబోతారు. అవసరమైతే ఇవ్వాలి కూడా. అవును, అవసరమైతే ఫైనాన్షియల్ ఎడిఫికేషన్ కూడా చెయ్యాల. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీస్ ఎందుకు పెట్టాము? నాడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి జర్నీ చేస్తూ సూర్యాపేట దగ్గర ఆగి విజయవాడకి వెళ్తున్నాం, మచిలీపట్నం సెమినారు. మా పాప నింది, డూ యూ థింక్ హౌ క్వాలిటేటివ్ యువర్ బైబిల్ స్టడీస్ అన్నది గుడియా. నేను అన్నాను, నేను క్వాలిటీ అన్న పారామీటర్ కి మనం కొలవటానికి మన దగ్గర జస్ట్ 1 hour బ్యాక్ జరిగిన సన్నివేశం. క్వాలిటీ పారామీటర్స్, క్వాలిటీగా ఉందా లేదా బైబిల్ స్టడీ అన్నది కొలవటానికి దగ్గర మన దగ్గర పారామీటర్స్ లేవు. ఆ మెకానిజం మన దగ్గర లేదు, డెవలప్ చేయలేదు. కానీ ఫర్ వన్ థింగ్ ఈజ్ షూర్, నేను బైబిల్ స్టడీ చెప్పాలి అంటే ఎంతో కొంత నేను ప్రిపేర్ అవ్వాలి కదా. నాకు బైబిల్ దాని మీద ధ్యానించే అవకాశం దొరికింది కదా. నేను నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నానో అంత ఇతరులకు పంచే అవకాశము జరిగింది కదా. సో నేను ఈ వాక్యం ద్వారా ఎంత మేలు పొందుకుంటున్నానో నాకు తెలుసు. అలా విని వాళ్ళ జీవితాల్లో అన్వయించుకున్న దానిని బట్టి ఆ యొక్క అప్లికేషన్ పార్ట్ అంటాం మనం, బట్టి వాళ్ళ జీవితాల్లో ఎదుగుదల అన్నది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి. కానీ ఓవరాల్ వీ కెనాట్ హ్యావ్ పారామీటర్స్. అఫ్ కోర్స్ వీ మే హ్యావ్ మెకానిజం, దానికోసం ఫీడ్బ్యాక్ మెకానిజం చేయొచ్చు, కానీ మనం వీఆర్ నాట్ డూయింగ్ మచ్ డీప్ ఇన్ టు దట్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ అని చెప్పాను, నేను చాలా ఆత్మీయంగా బలపడుతున్నాను. ఇప్పుడు ఈ జర్నీలో కూడా ఎంతో కొంత ఆలోచించడానికి, చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను ఎందుకు ఇవంతా చెప్పానంటే, కాయుడి అంటే మనని ఇక్కడ కాంటెక్స్ట్ కి, సందర్భానికి నేను అర్థం చేసుకోండేది ఏంటంటే, ఆత్మీయంగా దేవుడు, ఆత్మీయ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఆత్మీయత ఈజ్ నథింగ్ టు డూ విత్ ద మినిస్ట్రీ. ఇప్పుడు చాలా మంది అపోహలో ఉంటారు, మినిస్ట్రీ చేస్తుంటే వాళ్ళు ఆత్మీయంగా బాగున్నారు అనుకోవటం చాలా తప్పు. మీలాంట్లో ఉన్నవాళ్ళు మీ ఉద్యోగంలో కానీ, మీ ఇంటి బాధ్యతలో కానీ, మీరు చేసే దాంట్లో నమ్మకంగా చేస్తూ దేవునికి సరైన సంబంధం కలిగి ఉండి దేవుడు చిత్తానుసారంగా మీరు చేస్తున్నారు అంటే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ స్పిరిచువాలిటీ. కాబట్టి కాయుడి అన్నప్పుడు ఫుడ్ కదండి, కాయటం అంటే మేపటం కదా, శారీరకంగా బలపరచటం కదా. ఇలా బైబిల్ స్టడీస్ ద్వారా ఎక్కడైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, మన కాంటెక్స్ట్ కి తీసుకుంటే ఇట్లా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటారు. ఎక్స్పోజ్ చేయటం, ఒక వర్స్ బై వర్స్ కాంటెక్స్చువల్ గా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేయటము అన్నది కొద్దిగా తక్కువగా ఉంది. ఇంగ్లీష్ లో చాలా దొరకవచ్చు. వర్స్ బై వర్స్ మీకు తెలుగులో, నాకు తెలిసిన చిన్న సర్కిల్లో తెలుగులో చెప్పే సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మెసేజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఐ డోంట్ డినై దట్. బట్ ఖచ్చితంగా ఈ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ వర్స్ బై వర్స్ అన్నది చాలా తక్కువ ఉన్నాయి. మేబీ యూట్యూబ్ లో ఉన్న దాని వల్ల ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాయో మనకు తెలియదు. కాబట్టి ఎలా ఉండమంటాడు? ఆత్మీయంగా వాళ్ళందరికీ ఆ ఇన్సైట్స్ ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు మీ కుటుంబం కావచ్చు, మీరు ఇంకొక చోటు చెప్పొచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నాము, ప్రేయర్ అండ్ పిటిషన్ కి వీలైనంత మందికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంతవరకు బైబిల్ వాక్యాన్ని బోధించిన వాళ్ళు, ఎప్పుడు బోధించని వాళ్ళు మనం మోటివేట్ చేసి చేయగలరు రుక్మిణి సిస్టర్ వాళ్ళతో మాట్లాడి కమాన్ అంటే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, డోంట్ యు థింక్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎడిఫికేషన్? దానికోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవటము, దానికోసం బైబిల్ స్టడీ ప్రిపేర్ అవ్వటము,
అది ప్రిపేర్ అవుతున్నప్పుడు వాక్యము రెండంచుల పొదునైన ఖడ్గము అది వాళ్ళ హృదయాలకు తాకుతూ ఉన్నప్పుడు ప్రార్థనా జీవితం మీద వాళ్ళకి డెవలప్ అవ్వటము. డోంట్ యు థింక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ ఎడిఫికేషన్? సార్వత్రిక సంఘంగా మనం చేస్తున్నట్టే కదా. అందుకే ఎంకరేజ్ చేస్తున్నాం అందరిని బైబిల్, ఎస్పెషలీ ప్రేయర్ అండ్ పిటిషన్ కి వీలైనంత మందికి అవకాశం. మీరు అనుకుంటారు ఆల్రెడీ ఒకరు గబుక్కైనా రెడీగా ఉన్నారని. లేదు, పాపం జాబేజ్ 5-6 మందికి, కొన్నిసారి 10 మందికి ఫోన్ చేయాలి. తీసుకుంటారా తీసుకుంటారా తీసుకుంటారా, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం కదా. దానికోసం 1 గంట 2 గంటలు కూర్చొని టైం ఇవ్వాలి. అలా మీరు చదువుతున్నారు అంటే డోంట్ థింక్ యు ఆర్ స్పిరిచువల్లీ ఎడిఫైడ్. ఆత్మీయంగా మీరు ఆహారము మీరు చదవాలా, ఒక అవకాశం మీకు కల్పించడం జరుగుతుంది కదా దేవుడు. సో దిస్ ఈస్ హౌ ద చర్చ్ హ్యాస్ టు గ్రో. దిస్ అంటే అందుకే మనం ఏమంటాము, సార్వత్రిక క్రైస్తవ సంఘంగా వి నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు గ్రో ఇన్ స్పిరిట్. 3వ వచనానికి వస్తాం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా ఉండము. అంటే ప్రసంగాలు ఒక్కటే చెప్పేది కాదు, తప్పులు రైట్లు చెప్పటమే కాదు, నీ జీవితం కూడా. యు షుడ్ బి ఎ సర్వెంట్ లీడర్. ఇది చాలా కాంట్రవర్షియల్ వర్డింగ్స్. సర్వెంట్ లీడర్ రెండు పోవు కదండి. మన ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కండిషన్స్ చూస్తే లీడర్ అనగానే ఏంటి, ఒక నాయకుడు అనగానే మన మైండ్ సెట్ చర్చ్ లీడర్ అన్నగాని, పొలిటికల్ లీడర్ కానీ, ఈ ఏ విధమైన కార్పొరేట్ లీడర్ కానీ, హీ హాజ్ ఆల్ విత్ పవర్స్. కానీ బిబ్లికల్ ప్యాటర్న్ యేసు ప్రభు వారు మనకు రోల్ మోడల్ గా వదిలేసినది ఏంటంటే సర్వెంట్ లీడర్. ఆ రెండు, సర్వెంట్ అంటేనే మీకు తెలుసు. మరి లీడర్షిప్ లో యేసు ప్రభు వారు ఎగ్జిక్యూట్ చేసినదంతా సర్వెంట్ లీడర్షిప్, స్టీవర్డ్ లీడర్షిప్. ఇలాంటివి మనము నేర్చుకుంటూ ఉంటాం. సో మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. హంబుల్ అవర్ సెల్ఫ్. మనము కలిసి వారితో కూడా. 4వ వచనం చదవమ్మా. ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే యేసు ప్రభు వారు ప్రధాన కాపరి, చీఫ్ ప్రీస్ట్. యేసు ప్రభు వారిని ఎందుకు ప్రధాన కాపరి అని పిలిచారు మీకు తెలుసు కదండి. యేసు ప్రభు వారు సెలవు మీద చనిపోయినప్పుడు ప్రధాన కాపరి ఉండేవాడు. కాపరులు, ప్రధాన కాపరి, చీఫ్ ప్రీస్ట్. మనము శ్రమల కాలంలో చదువుతుంటాం. కేఫా, అన్నా, కైపా, వీళ్ళంతా చీఫ్ ప్రీస్ట్. అంటే అతి పరిశుద్ధ స్థలములోకి పోయి ప్రార్థన చేసేవాడు. దేశము అంటే ఇశ్రాయేలీలు వాళ్ళందరి కోసము గొర్రెపిల్ల రక్తముతో బలి తీసుకెళ్లేవాళ్ళు. మీరు యేసు ప్రభు చనిపోయినప్పుడు తెర పైనుంచి కిందికి చిన్నిగింది అని, పైనుంచి కిందికి స్పెసిఫిక్ గా. ఎందుకంటే అది సుమారు ఇంచుమించు 15 అడుగులు ఉండొచ్చు అనుకుంటాను, మర్చిపోయాను. 15-20 అడుగుల ఎత్తు, 3 అంగుళాలు మందము ఇంచుమించు ఉన్న ఆ స్క్రీను పైనుంచి కిందికి చినిగింది. ఎవరన్నా చించాలి అంటే కింద నుంచి పైకి చించవచ్చు కదా. ఎవరన్నా అనాలియో అది ఎవరో మనుషులు చించారు అంటే చించటం అసాధ్యము. పైనుంచి కిందికి చిరిగిపోయింది. అంటే లోకరీత్యా చీఫ్ ప్రీస్టింగ్ అవసరం లేదు. యేసు ప్రభు వారే రక్తం ఇచ్చేశారు. మన అందరికి నిమిత్తము తండ్రి దగ్గర విజ్ఞాపన చేయటానికి ప్రధాన కాపరి అయ్యాడు. సో యేసు ప్రభు వారి గురించి ప్రధాన కాపరి, ఎందుకంటే మధ్యవర్తి ఇక లేరు. యేసు ప్రభువే మనకు మధ్యవర్తి. అందుకే ఏమంటాము అంటే దేవుడు వరాలు ఇచ్చాడు, ఆత్మవరాలు. నేను తప్పు పట్టట్లేదు, లేదన్ను. కానీ ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వినటానికి అవకాశం కల్పించాడు. ఇంతకుముందు అట్లా లేదు కదా. ప్రతి ఒక్కరు పోయి ప్రధాన కాపరికి దగ్గర పోయి చెప్పుకోవాలి, నా కోసం ఇది ప్రార్థన చేయంటే ఆ తీసుకొచ్చిన బలి, అవి పౌరాలు కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, తీసుకొని బలి ఇచ్చి వీళ్ళ రిక్వెస్ట్ ప్రార్థనకి ఇచ్చేవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఇప్పుడు ప్రధాన కాపరిగా ఉన్న యేసు ప్రభు వారు మనకి అవకాశం కల్పించారు.
మనం నేరుగా ముఖాముఖిగా తండ్రితో మనం మాట్లాడవచ్చు ప్రతి విశ్వాసికి. కాబట్టి ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే మనకి ప్రతి ఒక్కరికి మనకు కనిపిస్తాడు. యేసుప్రభు తిరిగి లేచారు కదా, అంటే అప్పుడు కనిపించాడు కదా అందరికీ. అంటే నీకు నాకు కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి యేసుప్రభు ముఖాముఖిగా కలుసుకుంటాం. అందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ స్టెప్స్ గుర్తు పెట్టుకోవాలంటే సాల్వేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. సాల్వేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. అంటే సాల్వేషన్ అంటే రక్షింపబడటము, అంటే నరకము నుంచి, దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడ్డాం. తర్వాత సెకండ్ స్టెప్ శాంటిఫికేషన్, పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. గ్లోరిఫికేషన్, యేసు ప్రభు వారిని ముఖాముఖిగా చూసినప్పుడు మనము కూడా గ్లోరిఫై, మహిమా శరీరముతో యేసు ప్రభు వారిని చూడగలుగుతుంది. అది సందర్భం అన్నమాట. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని మహిమ కిరీటము పొందుదుము. వాడబారని అంటే 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 వాడబారని పూలు వాడిపోతాయి కదండి, అన్నీ వాడిపోతా ఉంటాయి కదా. కొన్నిసార్లు మన ఎండకు పోయి ఎంత మేకప్ చేసుకున్న ముఖం కూడా వాడిపోతుంది కదా. టైర్డ్గా ఉంటే బాగా టైర్డ్గా కనిపిస్తున్నారు అంటాం కదా. ఆ ఈ మహిమ, వాడబారని మహిమ కిరీటము పొందుతురు. అంటే మనం ఏంటి ఏంటి ఎలా జీవించాలి? శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ ప్రాసెస్లో ఈ లోకములో మనకి శాంటిఫై అవ్వేటప్పుడు శ్రమలు ఉంటాయి. ప్లీజ్ టేక్ ఇట్ నోట్. శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలలోనే మనము శాంటిఫై అవుతూ ఉంటాము, పరిశుద్ధపరచబడుతూ ఉంటాము. మురికి, లేకపోతే మీకు తెలుసు, ఆ పాల గిన్నె మాడిపోతే మురికి నల్లగా వచ్చింది కదా, అది పోటానికి రుద్దటానికి ఎంత శ్రమ పడాలి. ఆ పాల గిన్నెకే ప్రాణం ఉంటే ఎంత నొప్పి లేస్తుందో మనం రుద్దుడికి కదండి. అలాగే మనలో ఉన్న పాపాన్ని తుడిచివేయటానికి వన్ ఆఫ్ ద మీన్స్ ఈస్ అండర్ గోయింగ్ ట్రయల్స్. దేవుడు మనకి ట్రయల్స్, పరీక్షలు పెడుతూ ఉంటాడు. సో మనం ఎప్పుడు పరిశుద్ధపరచబడుతూ ఉంటామో గ్లోరిఫికేషన్, మహిమా శరీరంలోకి మనం చనిపోయిన యేసుప్రభుని కలిస్తే మహిమా శరీరం కలుగుతాం. బతికున్న మనము యేసుప్రభు వారికి వచ్చేటప్పుడు ఎదురు వెళ్తాం. కొలెషియన్స్ లోనే ఎక్కడ ఉంది గుర్తులేదు. మనము యేసుప్రభు మనల్ని ఎత్తటం జరుగుతుంది. ఆయన మహిమా శరీరంలో మనము వెళ్తాం. కాబట్టి మనకి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మొదటి వచనంలో ఆయన సాక్షి, శ్రమలకు సాక్షి. నెంబర్ 2, ఆయన అపోస్తులుడు అయినప్పటికీ కూడా ఆయన్ని తగ్గించుకుంటూ తోటి పెద్దలు, హంబుల్నెస్. మనల్ని కూడా ఏం కోరుకుంటున్నాడంట? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నెంబర్ 1 మనము సాక్షిగా ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3 రెండవ వచనంలో ఏం చెప్తున్నాడు? హంబుల్ గా ఒకరిని ఒకరు కరెక్ట్ చేసుకోవాలి, అథారిటీతో కాదు. కానీ కరెక్షన్ ఈజ్ ఎ మస్ట్. తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఉంది, ఒకరినొకరు సరిదిద్దుకోవటము. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఆత్మీయంగా అవసరత తీర్చాలి. అవసరమైతే ఆర్థిక అవసరతలు, చాతైతే. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క ప్రతి అవసరత ఒకరు తీర్చుకుంటూ కాయుడి అంటున్నాడు. ఒక లీడర్షిప్ ఇస్ దేర్, లీడర్షిప్ ఇస్ దేర్. ఫ్యామిలీలో కూడా హైరార్కీ ఉంది. తండ్రి, ఫస్ట్ ఫాదర్, మదర్, చిల్డ్రన్. సో దేవుడు మనల్ని ఒకరిని ఆత్మీయంగా బలపరుచుకోవటానికి ఇచ్చాడు. 3వ వచనము, మీకు అప్పగింపబడిన పైన ప్రభువునైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఉండండి. అంటే రోల్ మోడల్ గా ఉండండి. నువ్వు చెప్పటము ఒకటి, నీ జీవితము ఒకటి. ఈ హంబుల్ గా ఉన్నావు అంటే నీ లైఫ్ హంబుల్ గా చూపించాలా. ఇలా ఇప్పుడు ఉన్నప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంట మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుతారు. ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టు, డూ వీ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్లోరిఫైడ్ క్రౌన్?
అది మనకు కావాలా అన్న ఆశ మనలో కలగాలి. మన జీవిత ప్రయారిటీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రయారిటీగా మనం ఏం చేయాలంట? వి నీడ్ టు హ్యావ్ దట్. సో ఈరోజు బైబిల్ స్టడీకి అంతా ఏంటంటే, అసలు మహిమా కిరీటం కావాలన్న ధ్యాస ఉందా? లేకపోతే ఆ ధ్యాసలో మనం ఉండాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఆ ధ్యాస ఉంటే దానికి ముఖ్యమైనది ఆత్మీయంగా ఎదగాల, ఇతరులను ఎదిగేవాదిగా ఉండాలా, ఒకరిని ఒకరు కరెక్ట్ చేసుకోవాలా, అన్నిటికంటే మించి తగ్గింపు స్వభావం కలుగు. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ టు లెర్న్ టుడే. కాబట్టి ఇటువంటి ఆ ఆశని మనలో దేవుడు పెంపొందించాలన్నది నా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, మాకు ఆ యొక్క మహిమ కిరీటం కావాలా అన్న ధ్యాస మాకులో తీసుకురా. ఆ థాట్ ప్రాసెస్ దయచేయమని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన దేవా, మాకు అవగాహనే లేదు, మాకు ఆ ప్రయారిటీనే లేదు దేవా. టు బి వెరీ హానెస్ట్, మీ ముందర ఒప్పుకుంటున్నాము. నా దృష్టిలో కూడా ఈ లోకరీత్యా ఆశలే, ఎలా బతకాలా, ఎలా చేయాలా, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలా, ఆరోగ్యం ఎట్లా, పిల్లలు ఎట్లా, ఇలాంటి ధ్యాసలోనే సేవ చేస్తున్నాం. మరి అందరూ ఎలాగున్నారో తెలీదు. మరి ఈ యొక్క మహిమా కిరీటం పొందుకోవాలన్న ధ్యాస కూడా ప్రయారిటీ మాకు కావాలా? దానికి కావలసిన గైడ్లైన్స్ మీరు ఇస్తున్నారు. శ్రమలు రావచ్చు, అది ఏ రకమైన శ్రమ కావచ్చు నైనా, దాని ద్వారా మేము శాంటిఫై అవుతామని, మేము ఒకరికొకరికి కాపురులుగా ఉంటూ ఆత్మీయంగా ప్రతి అవసరత తీర్చుకుంటూ ముందుకు పోవటానికి, అవి ఎమోషనల్ నీడ్స్ అవ్వచ్చు ప్రభా, మరి ఫినాన్షియల్ నీడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్ నీడ్స్ అవ్వచ్చు, టైం నీడ్ అవ్వచ్చు ప్రభా. ఒకరికొకరికి తగ్గించుకొని ఒక చిన్న మందగా మేము ముందుకు వెళ్తున్నాం. మరి మాకు ఆ యొక్క మనస్సు దయచేయండి. ఆ యొక్క మహిమా కిరీటం పట్ల ఆశ దయచేయండి. ఈ ప్రార్థన రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓవర్ టు జాబేజ్. మరి జాబేజ్ కూడా ట్రావెల్లో ఉన్నాడు.